ఇక మాటలు చెప్పాలంటే నిజంగా నీవు ప్రేమించిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, ముచ్చట్లు పెట్టుకుని ఉంటావా? స్ట్రేంజర్ ఉన్నాడు అనుకో, హాయ్. ఇప్పుడు పక్కన వాళ్ళతో, మీ పక్కన వాళ్ళు మీకు తెలియని వాళ్ళకి ఎంతసేపు మాట్లాడతావు? నేనైతే ఐ వుడ్ బి లీస్ట్ కన్సర్న్. నా గురించి చెప్పను. మీరేం చేస్తారంటే ఐఎమ్ సో అండ్ సో, అంతే, అయిపోయింది. ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఎక్స్పీరియన్స్. ఎవడన్నా నాకు చేస్తాను పోరా పోతా ఉంటాను. బట్ ద వన్ ఐ లవ్ ఇస్ నెక్స్ట్ టు మీ. ఐఎమ్ ఎ బ్రాగర్. లోడ ఆస్క్ మై వైఫ్. అందరితో మాట్లాడు, నేను నా భార్యతో మాట్లాడుతూనే ఉంటా. ఐఎమ్ ద టాకర్, షీఈస్ ద లిసనర్. మళ్ళీ బయట అనుకో, నోరు పూసుకుంటా సైలెంట్గా. నువ్వు మాట్లాడి వింటానంట, ఏం కావాలంట. ప్రేమిస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. దేవునితో అంటావా అన్లిమిటెడ్. ఆస్క్ మై వైఫ్ అగైన్, ఆస్క్ మై కిడ్స్. నేను కారు నడుపుతా ఉన్నా కూడా వారితో మాట్లాడను, దేవునితో మాట్లాడుతూనే ఉంటాను. కారు నడుపుతూ స్టార్ట్ చేసిన ప్రార్థన స్టార్ట్ అవుతున్నా, పిల్లలు ఈని పడుకుని పోతారు. ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. ఇంగ్లీష్ నేను పిచ్చోళ్ళు అక్కడ పడచ్చు బయట ఎవరికన్నా. నేను నాతో రాబర్ట్ కూడా ఎక్కుతాడు కొన్నిసార్లు. ఎక్కినప్పుడు అడగండి, ప్రార్థన స్టార్ట్ చేస్తాను. ఇంకా ఆయన కూడా స్టార్ట్ చేస్తాను. Keep praying, keep talking to God. There's so much to talk to God. దేవునితో మాట్లాడాల్సింది చాలా ఉంది, దేవునితో చెప్పుకోవాల్సింది చాలా ఉంది. నీ జీవితంలో జరుగుతుందంతా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పావా? దేవునికి తెలియదని కాదు, దేవుని చేతుల్లోకి అప్పచెప్పావా? దేవుడికి అన్ని ఎరుగున్నాడు, కానీ దేవుని చేతుల్లోకి అప్పచెప్పావా అనేది ప్రశ్న.